విజయవాడలో ఉచిత రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారు అధికారులు. ప్రెజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు వచ్చింది, అక్కడ అప్డేట్స్ ఏంటి? రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని కాలనీలో అది జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఉప్పలపాటి సీతారామరాజు బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూరగాయలు చాలా అతి తక్కువ ధరకే ప్రభుత్వం ఇక్కడికి అందిస్తుంది కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే వాటర్ కూడా డ్రై అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి తమకు కావాల్సిన బట్టి కూరగాయల్ని వారు తీసుకుపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో దాదాపు చాలా వరకు కూరగాయలు ఐటమ్స్ అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అందరూ బ్యాగులు తీసుకొని వచ్చి, ఎందుకంటే కేజీ 10 రూపాయలు మాత్రమే, ఏదైనా తీసుకొని వచ్చి అతి తక్కువ ధరకే 5 రూపాయల నుంచి కూడా వారు అమ్ముతున్నారు. కాబట్టి ఏ కూరగాయలు ఉన్నాయి ఏంటి అనేదాన్ని కూడా అన్నీ ఉన్నటువంటి అవైలబిలిటీ అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఏంటంటే ఏమేమి కూరగాయలు వచ్చాయి తీసుకొచ్చారు ఇక్కడికి? టమాటా, వంకాయ, గోరుచిక్కుళ్ళు, సొరకాయ, అరటికాయ, పచ్చిమిర్చి, సొరకాయ. అవునా? సో ఎట్లా ఇస్తున్నారు వీళ్ళకందరికీ? ఏ రకంగా సార్? వంకాయ దోసకాయ 5 రూపాయలు, వంకాయ 10 రూపాయలు, టమాటా 10 రూపాయలు, మిర్చి 5 రూపాయలు, సొరకాయ 5 రూపాయలు. అవునా? ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితుల వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ధరకే ఈ వస్తువులన్నీ కూడా మీకు అందిస్తుంది. ఎట్లా చూస్తారు? ఏమేమి కొనుక్కున్నారు మీరు? టమాటాలు, పచ్చిమిరకాయలు, గోరుచిక్కుడుకాయలు, అరటికాయలు అన్ని తక్కువ ధరకే వచ్చినాయండి. మాకు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేము. ఇంత తక్కువగా ప్రభుత్వం బాగానే వస్తుంది. మామూలుగా అయితే బయట కొంటే పండగ సీజన్లో చాలా బాగా ఎక్కువ రేట్లు, 30 రూపాయలు, 35, 40 దాకా తీసుకున్నారు. టమాటాలు 10 రూపాయలకి ఇస్తున్నారండి. ప్రభుత్వం బాగానే చేస్తుంది. కూరగాయలు బాగున్నాయా లేకపోతే ఏమన్నా? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఎట్లుంది మీ ఇంటి దగ్గర పరిస్థితులు? మా ఇంటికాడ బాగా నీళ్లు బాగా ఉన్నాయి, కిందకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ బాగా నిండిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారండి మొత్తం కూరగాయలన్నీ? విజయనగరం నుంచి సార్, అనంతపురం నుంచి. అనంతపురం నుంచి టమాటా వస్తుంది, విజయనగరం నుంచి కూరగాయలు వస్తుంది, వెజిటబుల్స్. ఒక్కొక్క జిల్లా నుంచి అవన్నీ సేకరించి మీరు ఇక్కడ ఇస్తున్నారా? అవును సార్. ఓకే. సో ఒక్కొక్క గల్లీ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరైతే తక్కువ ధరలకి కూరగాయలు కావాలనుకుంటో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం సాధారణ పరిస్థితులకు రావడానికి కొంచెం అనుకూలం వస్తుంది. ఎందుకంటే కొంచెం ఎండ కూడా వస్తుంది. ఎందుకంటే దాదాపు వీళ్ళు ఎండ చూసి 6-7 రోజులు అవుతుంది. ఇంకా కొన్ని రోడ్ల మీదనే వర్షాలు పడడం వల్ల వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడిప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఈ పోలీస్ సేవా దళకు సంబంధించిన బస్సులు కానీ వీళ్ళందరూ కూడా లోపల వరకు వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి అక్కడ సహాయక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఏమి వాటర్ సప్లైనా? ఫుడ్ ఫుడ్ వాటర్ చైల్డ్ డివిజన్ అని దాని తరపున మేము చేస్తున్నాం. లోపల ఎవరికి బయట వాళ్ళకి అందుతుంది కానీ ఫుడ్ లోపల వాళ్ళకి ఎవరు లోపల కాలనీలోకి వెళ్తున్నారా? కిందకి దిగి కాలనీలోకి వెళ్తున్నాం. మెయిన్ రోడ్డుకి కాకుండా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళేస్తున్నాం. బయట అందరికి అందుతుంది. ఎంతమంది ప్లాన్ చేశారు? ఎంతమందికి? ఒక 100 మెంబర్స్. ఇలాంటి చిన్న వీళ్ళందరూ కూడా సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారికి తోచినటువంటి సహాయం అనేది అక్కడ లోపలిగా, ఎందుకంటే చాలా వరకు లక్షలాది ప్యాకెట్లంతా కూడా మెయిన్ రోడ్లోనే వెళ్తున్నారు. చాలామంది లాగేసుకుంటారు, కొంతమంది తింటున్నారు, కొంతమంది ఈ సైడ్లో పాడేస్తున్నారు. చాలా వరకు వేస్ట్ అయిపోయింది. నిన్న మంత్రి నారాయణ కూడా ఇదే అంశాన్ని తెరపైకి ఇచ్చారు. మొదటి రోజు అయితే మేము 12 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ రెడీ చేస్తే దాదాపు 5 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ దాకా కూడా వేస్ట్ అయిపోయాయి నుంచి కూడా ఆయన చెప్పారు. తర్వాత తగ్గించారు 6 లక్షలకి, తర్వాత నిన్నైతే 3 లక్షలు. కాకపోతే ఇవాళ కొంచెం డిమాండ్ పెరగడంతో దాదాపు 8-9 లక్షల దాకా కూడా ఇవాళ ఫుడ్ ప్యాకెట్స్ మేము రెడీ చేస్తున్నామని కూడా ఆయన కూడా చెప్పినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వాటరు అనేది ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పుడు నియర్ టు సుందరయ్య కాలనీను తర్వాత అటువైపు ఉన్నటువంటి ప్లేసెస్ అంతా కూడా చాలా కంట్రిక దగ్గర చాలా వరకు వాటర్ ఇంకానే ఉన్నాయి. ఒక్కొక్కరు బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా డౌన్లో అయితే అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి డౌన్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడైతే ఇంకా వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. ఎందుకంటే మరోవైపు ఈ గండ్లు పూడ్చివేత కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుంది. మరో 3-4-5 గంటల్లో ఆల్మోస్ట్ సాయంత్రం వరకు కూడా అయిపోతుంది కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అది అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇవంతా కూడా క్లియర్ చేయబోతారు. క్లియర్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పై ప్లేసెస్లో ఉన్నటువంటి ఎత్తైన ప్లేసెస్లో ఉన్నటువంటి వాటర్ అంతా కింద వరకు కూడా వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా వారు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దాదాపు నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం, వర్షం అయితే లేదు.
కొంచెం ఎడతెరిపించింది. ఎండ కొడుతుంది కాబట్టి కాస్త ఉపశమనంగా ఈ వాటర్ ట్యాంకులు కానీ ఇవంతా కూడా ప్రతి కాలనీకి వెళ్తున్నారు. ఎందుకంటే మంచినీరు లేక చాలా అలమటించిపోతున్నారు ప్రజలు. కొంతమంది స్నానాలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం కూడా మంచినీటి సరఫరా అనేది చాలా వేగంగా జరుగుతుంది. దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా వాటర్ ట్యాంకులు అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. దాదాపు ఈ 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం అవుతుంది. వాళ్ళందరూ కూడా దుర్గగుడి దగ్గర ఉన్నటువంటి ఆ వాటర్ మొత్తం ట్యాంకర్ ఎక్కడ ఉంటాయో అక్కడ వాటర్ స్టోర్ చేసుకుని అక్కడ తీసుకొని ఇక్కడ అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి లోపల కనపడుతుంది. అయితే ఈ అజిత్ సింగ్ నగర్ ఒక్కటే కాదు, లోపల ఉన్నటువంటి రాజీవ్ నగర్ చాలా ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఈ రాజీవ్ నగర్ మీద అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇంకా వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి అజిత్ సింగ్ నగర్ దగ్గరే చాలా వరకు ఈ వెహికల్స్ వచ్చినప్పుడు ఆపేస్తున్నారు. ప్రజలందరూ కూడా బాధితులందరూ లోపల వరకు వెళ్ళనీయట్లేదు. సో ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం సామాగ్రిని అంతా ఇక్కడే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా వరకు వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు రాజీవ్ నగర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంబులెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా సేవలు చాలా వేగంగా కూడా పంపించారు. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఇళ్లలో చాలా ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అధికారులు ఈ యొక్క అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి వారు కొడుతున్నారు. ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపై కూడా తెలుసుకుని వాళ్ళకి అక్కడ టాబ్లెట్లు ఇవ్వడమే కాకుండా ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పుడైతే కొన్ని గల్లీల్లో ఇప్పుడు నిత్యావసర సరుకులు ప్రారంభించబోతున్నారు. అయితే నిన్నంతా సింగ్ నగర్ స్టార్టింగ్లో ఇచ్చారు. ఇప్పుడు లోపలికి రావాలంటే ఈ అంతా వాటర్ ఉంది కాబట్టి కొన్ని కాలనీలకి మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క సరుకులన్నీ కూడా అందజేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.